ఒకప్పుడు ఇది ఇటలీ సముద్రాల్లో తిరిగిన ఒక ఫ్లోటింగ్ ప్యాలెస్. వేలాది మంది ప్రయాణికులకు లగ్జరీ ఎంటర్టైన్మెంట్, అన్ఫర్గెటబుల్ హాలిడేస్ అందించిన ఒక భారీ క్రూజ్ షిప్. దాని పేరే కోస్టా కాన్కార్డియా. 290 మీటర్ల పొడవు, 35.5 మీటర్ల వెడల్పు, వేలాది మంది క్రూ, స్విమ్మింగ్ పూల్స్, రెస్టారెంట్స్, థియేటర్స్, లగ్జరీ సూట్స్, ఒక ఫార్ములా 1 సిమ్యులేటర్. సముద్రం మీద ఒక చిన్న నగరంలా కనిపించే ఈ నౌక ప్రపంచంలోని అత్యంత భయంకరమైన మెరిటైమ్ డిజాస్టర్స్లో ఒకటిగా మారిపోయింది. 2012 జనవరి 13 రాత్రి సుమారు 9:45 ఇటలీలోని గిగ్లో ఐలాండ్ దగ్గర కోస్టా కాన్కార్డియా ఒక పెద్ద రాతి రీఫ్ని ఢీకొట్టింది. కొన్ని గంటల్లో ఒకప్పుడు గర్వంగా సముద్రంలో ప్రయాణించిన ఈ మహానౌక ఒకవైపుకు ఒరిగిపోయి సముద్రంలో చిక్కుకున్న భారీ శవంలా మారిపోయింది. ఆ రాత్రి 32 మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు ఏం జరిగింది? ఎందుకు అంత పెద్ద షిప్ ఒక చిన్న ఐలాండ్కి అంత దగ్గరగా వెళ్ళింది? కెప్టెన్ ఏం చేశాడు? ఆ భారీ షిప్ను సముద్రం నుంచి ఎలా బయటకు తీశారు? మరి చివరికి ఆ మహానౌకకు ఏమైంది? అదే ఈ కోస్టా కాన్కార్డియా యొక్క పూర్తి కథ. ఈ కోస్టా కాన్కార్డియాని ఇటలీకి చెందిన ప్రముఖ షిప్ బిల్డర్ ఫిన్కాంటెరీని నిర్మించింది. జెనెవాలోని సెస్ట్రీ పొనిటీ షిప్ యార్డ్లో ఈ షిప్ కన్స్ట్రక్షన్ జరిగింది. 2004లో కోస్టా క్రూషియర్ ఈ షిప్ కోసం సుమారు 450 మిలియన్ యూరోస్ పెట్టుబడితో ఆర్డర్ ఇచ్చింది. 2005 సెప్టెంబర్ 2న కోస్టా కాన్కార్డియా తొలిసారి నీటిని తాకింది. 2006లో ఫిన్కాంటెరీ నుంచి కోస్టా క్రూషియర్కి షిప్ డెలివరీ అయింది. ఆ సంవత్సరం ఇది ఇటాలియన్ ఫ్లాగ్ కింద ప్రయాణిస్తున్న అతిపెద్ద ప్యాసింజర్ షిప్గా మరియు అలానే యూరోప్లో కెపాసిటీ పరంగా అతిపెద్ద ప్యాసింజర్ వెసల్గా నిలిచింది. దీని అఫీషియల్ స్పెసిఫికేషన్స్ చూస్తే లెంత్ 290 మీటర్లు, దాదాపు 3 ఫుట్బాల్ గ్రౌండ్స్ను వరుసగా పెట్టినంత పొడవు, బీమ్ 35.5 మీటర్లు, గ్రాస్ టన్నేజ్ 1,12,000 గ్రాస్ టన్నేజ్. షిప్లో 1,502 ప్యాసింజర్ క్యాబిన్స్ ఉన్నాయి. మ్యాక్సిమంగా సుమారు 4,890 మంది వరకు ఆన్ బోర్డ్లో ఉండే సామర్థ్యం ఉంది. దీన్ని 6 వర్సిలా డీజిల్ ఇంజిన్స్ పవర్ చేసేవి. సర్వీస్ స్పీడ్ వచ్చి సుమారు 20 నాట్లు అండ్ అలానే మ్యాక్సిమం స్పీడ్ వచ్చి 23 నాట్స్. అంటే ఇది కేవలం ఒక ప్యాసింజర్ షిప్ కాదు, సముద్రం మీద ప్రయాణించే ఒక భారీ ఫ్లోటింగ్ రిసార్ట్. కోస్టా కాన్కార్డియాలో ప్రయాణికుల కోసం లగ్జరీకి కొదవలేదు. దీనిలో రెస్టారెంట్స్, బార్స్, థియేటర్స్, క్యాసినోస్, ఫిట్నెస్ ఫెసిలిటీస్, స్విమ్మింగ్ పూల్స్ మరియు భారీ ఎంటర్టైన్మెంట్ ఏరియాస్ ఉన్నాయి. అలానే చూసుకుంటూ పోతే ఇంకా ఫార్ములా 1 స్టైల్ డ్రైవింగ్ సిమ్యులేటర్ కూడా ఉంది. ఇంకా 2 స్విమ్మింగ్ పూల్స్కి రిట్రాక్టబుల్ గ్లాస్ రూఫ్స్ ఉండేవి. అంటే మెడిటరేనియన్లో వింటర్ సీజన్లో కూడా ప్యాసింజర్స్ పూల్ ఏరియాని ఎంజాయ్ చేయగలిగేవారు. ఒక స్విమ్మింగ్ పూల్ ఏరియా దగ్గర భారీ మూవీ స్క్రీన్ కూడా ఉండేది. ఇంతటి లగ్జరీతో కోస్టా కాన్కార్డియా ఒక షిప్గా మాత్రమే కాకుండా ఈ ఫ్లోటింగ్ హాలిడే డెస్టినేషన్గా మార్కెట్ చేసేవారు. ఈ కోస్టా కాన్కార్డియా ప్రధానంగా మెడిటరేనియన్ క్రూజ్ ఆపరేషన్ కోసం రూపొందించబడింది. దీని ఇనాగ్యురల్ క్రూజ్ రూట్లో సివిటవాచియా, సవెన్నా, బార్సిలోనా, ఎలికాంటే, జిబ్రాల్టర్, లిస్బాన్, క్యాడిజ్, మలాగా వంటి పోర్ట్స్ ఉన్నాయి. తర్వాత సంవత్సరాల్లో కూడా ఈ షిప్ మెడిటరేనియన్ క్రూజ్ ఇటినరీస్తో కలిసి పనిచేసింది. అంటే ఇది కార్గో షిప్ కాదు, ఆయిల్ ట్యాంకర్ కాదు, కంటైనర్ షిప్ కాదు. ఇది పూర్తిగా ప్యాసింజర్ క్రూజ్ లైనర్. ప్రయాణికులు ఒకే క్రూజ్లో అనేక మెడిటరేనియన్ డెస్టినేషన్స్ చూడడానికి ఈ షిప్ని ఉపయోగించేవారు. అంటే కోస్టా కాన్కార్డియాలో ప్రయాణం సాధారణ ఫెర్రీ ప్రయాణం కాదు, ఇది ఒక కంప్లీట్ హాలిడే ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మన కథలో అత్యంత కీలకమైన రోజుకు వెళ్దాం. అది 13 జనవరి 2012. కోస్టా కాన్కార్డియా ఇటలీలోని సివిటవేసియా నుంచి మెడిటరేనియన్ క్రూజ్లో బయలుదేరింది. ఆ రాత్రి షిప్ టుస్కానీ రీజియన్లోని చిన్న అందమైన ఐలాండ్ గిగ్లో ఐలాండ్ దగ్గరగా ప్రయాణిస్తుంది. అప్పటికి ఆన్బోర్డ్లో ప్యాసింజర్స్, క్రూ కలిపి వేలాది మంది ఉన్నారు. రాత్రి సుమారు 9:45 ఒక భారీ శబ్దం, షిప్ క్రాష్ అయినట్టు ఒక భారీ శబ్దం. షిప్ హల్ కింద ఉన్న రాక్స్ని ఢీకొట్టింది. ఆ కొలిజన్తో హల్లో భారీ డ్యామేజ్ ఏర్పడింది. నీరు షిప్లోకి ప్రవేశించడం ప్రారంభించింది. ఎలక్ట్రిక్ సిస్టమ్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. షిప్ కంట్రోల్ క్రమంగా కష్టమైంది మరియు కొద్దిసేపటికే కోస్టా కాన్కార్డియా ఒక వైపుకు తీవ్రంగా ఒరిగిపోవడం ప్రారంభించింది. ఈ డిజాస్టర్కి ప్రధాన బాధ్యత ఎవరిది? షిప్కి కెప్టెన్ ఫ్రాన్సిసో సెటినో. ఇన్వెస్టిగేషన్స్ మరియు కోర్ట్ ప్రొసీడింగ్స్ ప్రకారం షిప్ ఐలాండ్స్కు చాలా దగ్గరగా వెళ్లి మెన్యూవర్ తీసుకుంది. ఈ మెన్యూవర్ గురించి తర్వాత పెద్ద కాంట్రవర్సీ ఏర్పడింది. ప్రాసిక్యూటర్స్ ప్రకారం షిప్ రాక్స్కి చాలా దగ్గరగా వెళ్లటం ప్రమాదానికి ప్రధాన కారణం. కోస్టా క్రూజెస్ కూడా ఆ మెన్యూవర్ను అన్ఆథరైజ్డ్గా పేర్కొంది.
అయితే షెటినో తన చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. ఒక మ్యాసివ్ క్రూజ్ షిప్ రాకీ కోస్ట్ లైన్ కి ప్రమాదకరంగా దగ్గరగా వెళ్ళింది. అది డిజాస్టర్ కు దారితీసింది. అంతేకాదు కొలిజన్ తర్వాత ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ మరియు ఎవాక్యుయేషన్ పై కూడా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఎవాక్యుయేషన్ ఆలస్యం కావడం, ప్యాసింజర్స్ కి కన్ఫ్యూజన్ మరియు కెప్టెన్ షిప్ ని విడిచిపెట్టిన తీరు ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఆ రాత్రి కోస్టా కాన్కార్డియా డిజాస్టర్లో 32 మంది మరణించారు. ప్యాసింజర్స్ మరియు క్రూలోని వ్యక్తులు ఈ ట్రాజడీలో ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది షిప్లో చిక్కుకున్నారు, మరికొందరు నీటిలో పడ్డారు. షిప్ భారీగా టిల్ట్ అవ్వడంతో కొన్ని లైఫ్ బోట్స్ లాంచ్ చేయడం కష్టంగా మారింది. రెస్క్యూ ఆపరేషన్స్ రాత్రంతా కొనసాగాయి. కోస్ట్ గార్డ్, ఫైర్ ఫైటర్స్, డైవర్స్, రెస్క్యూ టీమ్స్, లోకల్ రెసిడెంట్స్ సర్వైవర్స్ ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. చివరకు వేలాది మంది ప్రాణాలతో బయటపడ్డారు. కానీ 32 ఫ్యామిలీస్ కి మాత్రం ఆ రాత్రి ఎప్పటికే మర్చిపోలేని విషాదంగా మిగిలిపోయింది. ఈ కోస్టా కాన్కార్డియా డిజాస్టర్ లో అత్యంత కాంట్రవర్షియల్ అంశాల్లో ఒకటి కెప్టెన్ షెటినో షిప్ ని విడిచిపెట్టిన సంఘటన. ఆయన షిప్ లో ఇంకా ప్యాసింజర్స్ మరియు క్రూ ఉన్న సమయంలోనే షిప్ నుంచి బయటకు వెళ్లిపోయాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. కోస్ట్ గార్డ్ తో జరిగిన రేడియో కన్వర్జేషన్స్ కూడా ఈ ఘటనలో చాలా ఫేమస్ అయ్యాయి. అతను తిరిగి షిప్ లోకి వెళ్లాలని కోస్ట్ గార్డ్ నుంచి ఆదేశాలు అందుకున్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రశ్నను లేవనెత్తింది. ఏ కెప్టెన్ షుడ్ బి ద లాస్ట్ పర్సన్ టు లీవ్ ఏ సింకింగ్ షిప్. తర్వాత షెటినోపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరిగాయి. చివరకు అతనికి 16 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. కోస్టా కాన్కార్డియా ట్రాజడీకి కెప్టెన్ రెస్పాన్సిబిలిటీ ప్రపంచ మెరిటైమ్ హిస్టరీలో అత్యంత చర్చనీయాంశాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఇంకొక పెద్ద సమస్య. అది కేవలం ఒక యాక్సిడెంట్ కాదు. గిగిలో ఐలాండ్ కోస్ట్ దగ్గర 290 మీటర్ల పొడవైన ఒక భారీ షిప్ సముద్రంలో ఒక వైపుకు ఒరిగిపోయి ఉంది. షిప్లో ఫ్యూయల్ ఉంది, కెమికల్స్ ఉన్నాయి, వేస్ట్ ఉంది. అది అలాగే ఉంటే మెడిటరేనియన్ సీకి ఎన్విరాన్మెంట్ డిజాస్టర్గా సంభవించే ప్రమాదం ఉంది. అందుకే దాన్ని అక్కడి నుంచి తొలగించాల్సిందే. కానీ అంత భారీ షిప్ని, అది కూడా ఒక వైపుకు పడిపోయిన స్థితిలో ఎలా పైకి లేపాలి? అక్కడే ప్రారంభమైంది ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ కాంప్లెక్స్ మెరిటైమ్ సాల్వేజ్ ఆపరేషన్స్ ఇన్ హిస్టరీ. మొదట షిప్ ని స్టెబిలైజ్ చేశారు. తర్వాత షిప్ కి ఒక భారీ అండర్ వాటర్ ప్లాట్ఫామ్ నిర్మించారు. 2013 సెప్టెంబర్లో ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా చూస్తుండగా ఇంజనీర్స్ ఒక అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ ప్రారంభించారు. దీన్ని పాత్ బక్లింగ్ ఆపరేషన్ అని పిలిచారు. సింపుల్గా చెప్పాలంటే ఒక భారీ షిప్ని ఒక వైపు పడిపోయిన పొజిషన్ నుంచి మళ్ళీ అప్రైట్ పొజిషన్కు రొటేట్ చేయడం. దీనికోసం షిప్ చుట్టూ భారీ స్టీల్ స్ట్రక్చర్స్ మరియు స్పాన్సన్స్ అనే జైంట్ ఫ్లోటేషన్ ట్యాంక్స్ ఏర్పాటు చేశారు. హైడ్రాలిక్ సిస్టమ్స్, మ్యాసివ్ కేబుల్స్, స్టీల్ చైన్స్ మరియు వేల టన్నుల ఫోర్స్ ఉపయోగించారు. షిప్ని ఒక్కసారిగా లేపలేదు, చాలా నెమ్మదిగా మిల్లీమీటర్గా డిగ్రీ బై డిగ్రీ రొటేట్ చేశారు. ఈ ఆపరేషన్ దాదాపు 19 గంటలు కొనసాగింది. చివరకు కోస్టా కాన్కార్డియా దాదాపు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అప్రైట్ పొజిషన్లోకి వచ్చింది. ఇది ఇంజనీరింగ్ హిస్టరీలో ఒక ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్. ఇంకా పని పూర్తి కాలేదు. 2014లో షిప్ కి ఇరువైపులా ఏర్పాటు చేసిన 30 భారీ స్పాన్సన్లో ఎయిర్ పంప్ చేశారు. ఈ ట్యాంక్స్ జైంట్ ఎయిర్ బ్యాగ్స్ లా పనిచేశాయి. వాటిలోకి ఎయిర్ పంపడంతో నీరు బయటకు డిస్ప్లేస్మెంట్ అయ్యింది. షిప్ మెల్లగా పైకి వచ్చింది. అండర్ వాటర్ ప్లాట్ఫామ్ నుంచి దాదాపు 2 మీటర్లు పైకి లేచింది. ఇప్పుడు కోస్టా కాన్కార్డియా మళ్ళీ ఫ్లోట్ అవుతుంది. కానీ ఇది ఒకప్పటి కోస్టా కాన్కార్డియా కాదు. ఇది ఒక ప్యాసింజర్ షిప్ కూడా కాదు. ఇది ఇప్పుడు ఒక మ్యాసివ్ వ్రెక్. దీన్ని టగ్ బోట్ సహాయంతో గిగ్లియో ఐలాండ్ నుంచి సుమారు 200 నాటికల్ మైల్స్ దూరంలోని జినెవాకి తరలించాల్సి వచ్చింది. ఈ మొత్తం సాల్వేజ్ ఆపరేషన్ సాధారణ షిప్ రికవరీ కాదు. దాదాపు 2.5 సంవత్సరాల ఇంజనీరింగ్, ప్లానింగ్, అండర్ వాటర్ కన్స్ట్రక్షన్, స్పెషలిస్ట్ టీమ్స్, హెవీ ఎక్విప్మెంట్ మరియు అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్స్ ఇవన్నీ కలిసి ఈ సాల్వేజ్ ప్రాజెక్ట్ని మెరిటైమ్ హిస్టరీలో అత్యంత ఖరీదైన సాల్వేజ్ ఆపరేషన్స్లో ఒకటిగా మార్చాయి. మొత్తం సాల్వేజ్ కాస్ట్ సుమారు 1.5 బిలియన్. కోస్టా కాన్కార్డియా చివరకు గిగ్లియో ఐలాండ్ నుంచి జినెవాకి టో చేయబడింది. అక్కడ దాని చివరి చాప్టర్ ప్రారంభమైంది. జినీవాకి చేరుకున్న తర్వాత కోస్టా కాన్కార్డియాని డిస్మాండిల్ చేయడం ప్రారంభించారు. అంటే ముక్కలు ముక్కలుగా విరగొట్టడం షిప్ను. అంటే కోస్టా కాన్కార్డియా షిప్ను ముక్కలు ముక్కలుగా విరగొట్టడం ప్రారంభించారు. ఒకప్పుడు వేలాది మంది ప్రయాణికులతో మెడిటరేనియన్లో లగ్జరీ క్రూజెస్ చేసిన షిప్ ఇప్పుడు ఒక్కొక్క భాగంగా కట్ చేయబడింది. క్యాబిన్స్, డెక్స్, మెషినరీ, స్టీల్ స్ట్రక్చర్స్ అన్నీ విడదీశారు. ఈ డిస్మాండ్లింగ్ ప్రాసెస్కి సుమారు 100 మిలియన్ యూరోలు ఖర్చవుతుందని అంచనా వేయబడింది. చివరకు కోస్టా కాన్కార్డియా అనే పేరు ఒక ప్యాసింజర్ షిప్గా కాదు, ఒక మ్యారిటైమ్ డిజాస్టర్గా చరిత్రలో మిగిలిపోయింది.
కోస్టా కాన్కార్డియా కథ ఒక షిప్ యాక్సిడెంట్ స్టోరీ మాత్రమే కాదు, ఇది ఒక హ్యూమన్ ఎర్రర్, పూర్ జడ్జ్మెంట్, ఎమర్జెన్సీ రెస్పాన్స్, లీడర్షిప్ మరియు మెరిటైమ్ సేఫ్టీ గురించి ప్రపంచానికి ఒక పెద్ద లెసన్. ఒక షిప్ ఎంత పెద్దదైనా, ఎంత మోడర్న్ టెక్నాలజీ కలిగి ఉన్నా, ఎంత అడ్వాన్స్డ్ నావిగేషన్ సిస్టమ్ ఉన్నా, ఒక చిన్న తప్పు, ఒక రాంగ్ డెసిషన్, ఒక ప్రమాదకరమైన మెన్యూవర్ వేలాది మంది జీవితాలను మార్చగలదు. ఫర్ ఎగ్జాంపుల్ కోస్టా కాన్కార్డియా. ఒకప్పుడు సముద్రంలో లగ్జరీకి సింబల్, కేర్ ఆఫ్ అడ్రస్ కోస్టా కాన్కార్డియా. కానీ జనవరి 13, 2012 జరిగిన ప్రమాదం తర్వాత అది ప్రపంచంలోని అత్యంత గుర్తుండిపోయే మెరిటైమ్ డిజాస్టర్స్లో ఒకటిగా మారిపోయింది. 32 మంది ప్రాణాలు, వేలాది మంది సర్వైవర్స్, ఒక కెప్టెన్ పై క్రిమినల్ కేస్, 1.5 బిలియన్ సాల్వేజ్ ఆపరేషన్ మరియు సముద్రం నుంచి బయటకు తీసిన ఒక భారీ వ్రెక్ చివరికి స్క్రాప్ మెటల్గా మారిపోయింది. ఒకప్పుడు సముద్రాన్ని జయించడానికి నిర్మించిన ఆ మహానౌక చివరకు సముద్రం దగ్గరే తన కథను ముగించింది. ఇది కోస్టా కాన్కార్డియా కథ.